మేడం నమస్తే అండి. అండ్ నమస్తే అసలు ఈ అండి. రోజున రాష్ట్ర పరిణామాలు చూస్తుంటాయి అసలు ఎలా ఉందో, పక్కన అంబటి రాంబాబు అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం, ఇటు పక్కన జోగి రమేష్ ను కూడా ఇంటి మీద ధర్నాలు చేయటం టీడీపీ నాయకులు కానీ, పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు చంద్రబాబు పరిపాలన చేతకాకే ఇలా ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి అన్యాయంగా ఇలా కేసులు పెడతా ఉన్నాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేపిస్తా ఉన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముందు ఇట్లా మాట్లాడిన వైసీపీ నాయకులకు సిగ్గు లేదండి. గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసిన అరాచకంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇది కూడా మేమేదో కావాలని పైచాచిక ఆనందం కోసం వాళ్ళకులాగా తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఎవరెవరినైతే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసిస్తూ ఉంటే ఎకిల్ నవ్వుకునేవాడు. అలాంటి రాజకీయాలు ఇక్కడ ఎవరు చేయట్లేదండి. తప్పు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు జైల్లో ఉంటా ఉన్నాడు. ఏదైతే బాబు గారిని బూతులు తిట్టిన కార్యక్రమంలో ఈడు జైలుకి వెళ్ళాడు. వీడు ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు లోకేష్ గారిని పిచ్చి పిచ్చి వాగుతూ ఉన్నాడో ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు కూడా అతని మీద పెట్టడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ని కాదని ఎక్కడికైనా వెళ్ళాడా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూటమి వ్యవస్థ నడుపుతున్నటువంటి పోలీసు వ్యవస్థలో ఈరోజు వద్దు ఇంతమంది అని ఈరోజు పోలీసు లా అండ్ ఆర్డర్ దిశానిర్దేశం చేస్తే అది కాదని మీరెవరు చెప్పడానికి లెక్కలేనితనంగా ప్రజాస్వామ్యాన్ని కాలతొక్కి ఈరోజు ఎంతో మంది 100 మంది వచ్చి ఎంతో మంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దానివల్ల నాన్ బెయిలబుల్ కేసులో రేపో మాపో మళ్ళీ జైలుకి వెళ్తా ఉండి తప్పు చేయొద్దు, జైలుకి వెళ్ళొద్దు, మా మీద రుద్దొద్దని హెచ్చరిస్తా ఉన్నాను. మీకు తప్పు చేయడం అలవాటు అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది అదే, చేసి చూపించింది కూడా అదే. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా నడుస్తూ ప్రతి ఒక్కరిని కూడా యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆనందాన్ని సంతోషాన్ని నింపుతున్న పరిణామంలో మీరు దాన్ని చూసి తట్టుకోలేక ఓరవలేక ప్రజానీకం స్వచ్ఛందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బాగుందని చెప్తా ఉంటే అది మీరు తట్టుకోలేక ఈరోజు మీరు ఇలాంటి బురదజల్లి కార్యక్రమాలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు చేసిన తప్పులే మరలా ఈసారి కూడా చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అండి. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అండి ఇది. ఆ రాజ్యాంగంలో నడుస్తా ఉంది ఇది. కాబట్టి మీరు ఎవరైతే తప్పుడు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే. ఎవరు చుట్టాం కాదని హెచ్చరిస్తా ఉన్నాను. కల్తీ విషయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు కూడా ఆర్కే రోజా గానీ జోగి రమేష్ కూడా మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చిన తండం చూసాం. వాళ్ళు తప్పు చేస్తే వెంకటస్వామి ఎవరిని వదిలిపెట్టారు, రేపొద్దున మన పరిస్థితి ఏంటని చెప్పి ఆ వీడియోలు చూసాం మేడం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? దేవుడు చాలా గొప్పోడు అండి. ఇదే రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంట్లో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో కటౌట్ పెట్టుకొని ఆయనకు నమస్కరించి ఆయన పాదాలని తాకి 2 కళ్ళకు అద్దుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఈ రోజు కూడా. అలాంటి వెంకటేశ్వర స్వామి గురించి తప్పు చేస్తే, వాళ్ళ నాయకులు తప్పు చేస్తే ఆమె హెచ్చరించాల్సింది పోయి దేవుడు అంటే భక్తి లేదు, ముఖ్యంగా దేవుడు అంటే ప్రేమ లేదు. దొంగ ప్రేమలు ఎందుకు భగవంతుడి మీద? కపట భక్తి ఎందుకు మీకు దేవుడి మీద? భగవంతుడు అంటే అంతా ఇంత నేను అన్ని పూజలు చేస్తా, ఇన్ని పూజలు చేస్తా, రథాలు చేస్తా, నోములు చేస్తానే దానివి నువ్వు ఈరోజు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని భగవంతుడు చాలా గొప్పోడు అండి, దేవుడు ఎవరిని ఎట్టా బయట వేయాలో వాళ్ళ రూపాన వాళ్ళే బయట పెట్టాలని సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు, వాళ్ళ ద్వారా వాళ్ళే బయటకు వచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి. ఈరోజు చట్టాలు కూడా ఎవరిని వదిలిపెట్టరు. కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎవరిని వదిలిపెట్టదండి. దేవుడు అనే కాన్సెప్ట్ లో మాకు భక్తి భయం కూడా ఉంది. వాళ్ళు భక్తి గాని భయం గాని లేకుండా వ్యవహరించే పరిస్థితి, దొంగ ప్రేమలు దొంగ భక్తులతో వ్యవహరించిన పరిస్థితి గత 5 సంవత్సరాలు. కాబట్టి ఎవరు తప్పు చేసినా ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులని హెచ్చరిస్తా ఉన్నాను. అంటే మరి రేపు జరగబోయే 29లో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నారు. మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటారు. మరి మీరు ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సపోర్ట్ చేస్తారా మీరు? వీళ్ళు చేసిన అరాచకాలకి, వీళ్ళు చేసిన దోపిడీలకి, వీళ్ళు చేసిన దౌర్జన్యాలకి, వీళ్ళు చేసిన నీచ నికృష్టపు రాజకీయాలకి ఈరోజు మహిళలకే ఎక్కువ తెలుసు. ప్రజల్లో ఉన్నటువంటి మహిళలకే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు వీళ్ళు ఎన్ని చేశారో, ఎంతమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారో, ఎంతమందిని చంపేశారో, ఎంతమందిని డోర్ డెలివరీ చేశారో, వాళ్ళ బాబాయిని ఎవరు చంపేశారో, ఎక్కడ పడితే అక్కడ ఎవరు భూస్కాములు చేశారో, ఎవరు దోచుకున్నారో, వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నది ఎవరో, మహిళలు ఎవ్వరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. అలాంటి భక్తులను కూడా ఈరోజు ఇంత నీచాతి నీచ రాజకీయాలు చేశారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులే చిత్తుగా ఓడిచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. వీళ్ళు చేసిన దౌర్జన్యాలకి దోపిడీలకే ఈరోజు మహిళలే కూల్చేశారు, కుప్పగూలిపోయేలా చేశారు. నడి సముద్రం నిలిచబెట్టి ఎటొస్తావో రారా బాబు 4 వైపుల నుంచి అనే పరిస్థితిలో చూసుకొచ్చారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతాడో, ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తాడో ఒకసారి చెప్పమనండి. బాబాయ్ నేనే చంపానని చెప్పడానికి వస్తాడా? కల్తీ లడ్డూలు నేనే తయారు చేశానని నేనే చెప్పడానికి వస్తాడా? ఇంతమందిని డోర్ డెలివరీ చేయమైంది నేనే అని చెప్పడానికి వస్తాడా? పిచ్చిగా గంజాయికి మీ బిడ్డల్ని బానిసలు చేశానని చెప్పడానికి వస్తాడా? కల్తీ లిక్కర్ తయారు చేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయి నాకు సంబంధం లేదు, నా జేబులు నిండితే చాలని
చెప్పడానికి వస్తాడా? కల్తీ మద్యం వల్ల ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి వస్తాడా? నా కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పడానికి వస్తాడా? విదేశీ విద్యను ఆప్ చేశాడు, దానికి వస్తాడా? యువత చదువుకునే యుద్ధాన్ని ప్రోత్సహించక వాళ్ళని అన్నగా తొక్కి బానిసలుగా గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేశానని చెప్పడానికి వస్తాడా? దేనికి వస్తాడు? నా నాయకులు పార్లమెంట్ సభ్యుల నుంచి ఈరోజు సెక్రటరీ వరకు కూడా ప్రతి ఒక్క నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లతో సహా, పార్లమెంటు సభ్యులతో సహా న్యూడ్ కాల్స్ మాట్లాడి ఆడబిడ్డల సీరాలు దోచుకున్నారని చెప్పడానికి వస్తాడా? వాలంటరీ వ్యవస్థను కూడా, వాలంటరీలో ఉన్న ఆడబిడ్డలను కూడా ఈరోజు ఆడబిడ్డల సీరాలు కూడా దోచుకుని ఆడబిడ్డలను కూడా ఇబ్బంది పెట్టాము మా ప్రభుత్వం అని చెప్పడానికి వస్తాడా? దేనికి వస్తాడండి? ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఇక్కడ అన్ని 100 కోట్ల కబ్జాలు చేశాను, ఇన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశాను, మీరు కట్టే పన్నులు కూడా నేనే తిన్నానని చెప్పడానికి వస్తాడా? దేనికి వస్తాడండి? ఏ మొహం పెట్టుకుని వస్తాడు? ఇది మంచి చేశానని చెప్పడానికి రావాలి. అతని దగ్గర ఏదన్నా ఉందా అండి మంచి చేశానని? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలే ఇంటి ముందు పెద్దపీట కుర్చీలేసి కూర్చోబెట్టడం కాదు, చీపుర్లు, చెప్పురికట్లు, ఇల్లు తూర్చే మాఫ్కర్లు ఉంటాయి చూసావా, అవి పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. ఎక్కడికి వస్తాడు? రమ్మనండి. ఒకరోజు పాదయాత్ర చేయడానికి షాంపిల్గా రమ్మనండి, అతనికే తెలిసింది ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు ఎట్లా ఉగ్రరూపం దాలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేయడం? నందై 4 ఏళ్ళు బతకాలి, పందై 10 ఏళ్ళు బతికినంత మాత్రాన సరిపోదు. చీ తూ అనిపించుకునే స్థాయికి వచ్చావు నువ్వు. ఎందుకు ఆ బతకడం? పోయేటప్పుడు తగలేసుకొని పోతావా? ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, నీ ఆస్తుల కాగితాల మీద నిన్ను తగలేస్తారా ఏంటి? నువ్వు అలాంటి రాజకీయాలు చేసావు, నీచమైన రాజకీయాలు చేసావు. బాబు గారిని చూసి నేర్చుకోవయ్యా. నేను ఏదైతే మరి జోగి రమేష్ ని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో జగన్మోహన్ అలా పరామర్శనానికి వెళ్ళినప్పుడు కూడా జనం బేపచ్చంగా క్రేజు, జనంలో మామూలుగా వెళ్ళేది జగన్మోహన్ క్రేజు, ఈసారి మామూలుగా ఉండదు, అసలు గెలిచేది మేమని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అంత భారీగా పెరిగిపోయిందా మేడం? డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారండి? డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం కాదు, నీతి నిజాయితీగా రావాలి. నాయకుడి మీద ప్రేమతో, గౌరవంతో, ఆప్యాయతో రావాలి. ఈరోజు తరలిచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఆ కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందిని తేండి, 10 మందిని తేండి, 50 మందిని తేండి అని చెప్పి ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క బాధ్యత పచ్చిపేసి ఒక్కొక్క నాయకుడికి 1000 మందిని తేండి, 500 మందిని తేండి అని చెప్పడం కాదు. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా గౌరవం ఉంటే, అతను మంచి చేశాడు అనుకుంటే స్వచ్ఛందంగా రావాలి. వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారండి? సైలెంట్గా నిల్చొని ఉన్నారు. ఎక్కడైనా జై జగన్ అనడం కానివ్వండి, ఎక్కడైనా జగన్ పేరు ఎత్తడం కానివ్వండి, జగన్ ప్రస్తావన ఎత్తడం కానివ్వండి, ఆయన వస్తే అరుపులు, కేకలు కానీ ఏమైనా ఉన్నాయా? వచ్చినట్టు సైలెంట్గా ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే గత 5 సంవత్సరాల బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తే ఉర్రూతలు ఊగిపోయేవాళ్ళు. జై పవన్ కళ్యాణ్ గారు, జై బాబు గారు, జై లోకేష్ గారు అని విపరీతమైన కేకలు పెడతా ఉండేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకే దగ్గర చుట్టుముట్టిందిరా బాబు అనే రీతిలో ఉండేది. అది కదా ఫాలోయింగ్ అంటే, అది కదా స్వచ్ఛందంగా రావడం అంటే, అది కదా నాయకుడి మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత అన్నీ. మరి మీరు ఇట్లా మాట్లాడితే దానికి చేయాల్సింది ఏం లేదండి. మీరు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంత పెద్ద సభలు నిర్వహించినా, ఎంత పెద్ద రోడ్లన్నీ బ్లాక్ చేసినా, మీరు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించుకొచ్చినా, భయభ్రాంతులకు గురి చేసి జనాలు తెచ్చినా, ఓటు రీతిలో బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాను.